ఇక దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అంటూ గప్పాలు కొడుతున్న రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలే షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక తెలంగాణలో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి నోటికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తాళం వేశారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాజీ లేదని గొప్పలకు పోతున్న గుంపు బేసికి గూబ గుయ్యనే ఆన్సర్ ఇచ్చారు రాజగోపాల్. లబ్ధిదారులు ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదని బహిరంగ వేదికలపైనే అసలు నిజం బద్దలు కొట్టారు. ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి అయినా ఇండ్లు ఇప్పిస్తానని లబ్ధిదారులకు మాటిచ్చారు. రేవంత్ సర్కార్ మీద మరోసారి మరలబడ్డారు రాజగోపాల్ రెడ్డి. తనను నమ్మించడానికి వంచడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్నో మాయ మాటలు చెప్పారని గుర్తు చేశారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని రాజగోపాల్ అన్నారు. కానీ తనను ఇంత వాణ్ణి చేసిన మునుగోడును వదిలి రాలేనని ఖరాఖండిగా చెప్పానని రాజగోపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇక నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరెవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తారు. చాలా మంది నిరుపేదలు అర్హులైన కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. ఇప్పుడు చాలా మంది వచ్చింది. ఇక కొంతకాలం నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా నడుస్తోంది పార్టీలో. ఇక మొన్నసారి మహబూబ్ నగర్ సభ వేదికపై 10 ఏళ్లు తానే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కి గట్టి కౌంటర్ అటాక్ ఇచ్చారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. మాకు ఇల్లు రాలేదని చిన్న చిన్న కారణాలు. మీరెవరు బాధపడకండి. మునుగోడు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్తారు. చాలా మంది నిరుపేదలు అర్హులైన కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. ఇప్పుడు చాలా మంది వచ్చారు.